Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఏంట్రా ఇవి చెప్పనంటారా? చెప్పు. ఫలానా పనికి వెళ్తున్నాను బాగుంది, అర్థం చేసుకోండి. బామర్తి ఈరోజు చాలా ఖుషిగా ఉన్నాడు. ఏ పిట్ట వల్ల పడుతుందో ఎంజాయ్ బామర్తే, ఎంజాయ్. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళంతా ఈ జాతరకి వాలంటీర్స్. అంటే జాతరలో గుర్రాలను చూడడానికి జనం ముందుకు తోసుకొస్తారు. అప్పుడు వీళ్ళు ఒంటికి మసి పోసుకుని జనాన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు వస్తారు. జనం వాళ్ళకి ఎక్కడ మసి అంటుకుంటుందో అని వెనక్కి జరుగుతారు. ఎలా ఉంది ఐడియా? జనాన్ని సర్దినట్టు ఉంటుంది, తమాషాగా ఉంటుంది. తీసుకోండి. సారీ, పర్వాలేదు. సరే వెనకాల బాగుంది, అక్కడికి వెళ్ళి కడుక్కొని రామా. సరేమ్మా.
రౌడీజం చేస్తున్నారా? తప్పుకోయా. ఏం జరుగుతుంది ఇక్కడ? నోరు తెరిచి చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? వీడేం చేస్తాడో తెలియక మీ పాటికి మీరు ఆడేటా చెప్తా అండి, నేను చెప్తాను. మీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. మీకు మాకు ఎన్నో గొడవలు ఉన్నా మా ఊరు ఆయన గురించి ఎందుకలా మాట్లాడుతూ ఉన్నాను. అలాగే మాట్లాడుతా అన్నాడు. మాట్లాడితే కొడతానన్నాను. ఆడు మాట్లాడాడు, నేను కొట్టానండి. ఆడు తిరిగి నన్ను కొట్టానండి. మీకోసం నేను మళ్ళీ ఆయన కొట్టానండి. శివ, వాడు చెప్పేది నిజమేనా? నోరు తెరిచి చెప్పోయా, ఏం జరిగిందో? అయ్యా, ఈడు మౌనంగా ఉండడం చూస్తుంటే తప్పుగా మాట్లాడే ఉంటాడయ్యా. ఈయన ఊరికే పెద్ద మనిషి, ఆయన గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? ఇంకా వీడితో మాట్లాడటయ్యా, వీడికి బుద్ధి చెప్పండి అయ్యా. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే చేయి చేసుకుంటున్నారే, ఇదేనా మీరు నాకు ఇచ్చే మర్యాద? ఏది ఏమైనా ఆయన ఎక్స్ప్రెస్ అంటూ ఆయన గురించి తప్పుగా మాట్లాడటం తప్పు కదంటయ్యా. అతను తప్పే చేసి ఉండొచ్చు, అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి అయ్యా, క్షమించండి, క్షమించండి. అయ్యా, ఏంటయ్యా ఇది? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏదో జరగకూడదు జరిగింది, దీనికి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? వదిలేయండి అయ్యా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. జాతర అన్నాక ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అదండి, అదండి, అదండి. చెప్పవే, ఏం జరిగిందో చెప్పు. ఎందుకు నీళ్ళు నువ్వే కుమిలిపోతున్నావు? ఏం జరిగిందో చెప్పు, నిజం చెప్పు. గుడి వెనక బావి దగ్గరికి వెళ్ళి నువ్వు కెవ్వు నడిచావు. ఏమిటని అడిగితే ఏమీ లేదన్నా. నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? శివ ఎవరి గురించి తప్పుగా మాట్లాడు, అది మీ నాన్న గురించి అస్సలు తప్పుగా మాట్లాడు. నీకు శివకి మధ్య ఏదో జరిగింది. చెప్పవే, ఏం జరిగిందో చెప్పవే. నిన్ను కన్న తల్లిని, నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. నా దగ్గర ఏది దాచకు. ఏం జరిగిందో చెప్పవే, చెప్పవే. ఇప్పుడు చెప్తావా లేదా? ఇలా చూడమ్మా. వీరయ్య కొడుకు నాన్న మీద కోపంతో నన్ను ఇలా చేశాడమ్మా. ఇదందరికీ తెలిస్తే నాకు అవమానమని శివ దాచిపెట్టాడమ్మా. అది తెలియక నాన్న మనుషులు తొందరపడి శివని కొట్టారమ్మా. వాడి తప్పు కదయ్యా. వాడి చంపితే పోయేది వాడి ప్రాణం మాత్రమే కాదయ్యా, మన అమ్మాయి పరువు పోతుందయ్యా. ఇప్పుడు మనకు తెలిసిన ఈ విషయం రేపు ఊరు వాడంతా తెలిసిపోతుందయ్యా. వాడిని వదిలేయండి అయ్యా. అయ్యా, క్షమించమని అడుగు. కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. అయ్యో వద్దండి, వద్దు, పర్వాలేదు. ఇదిగో చూడు, వీడు చేసిన తప్పుకి నేను నిన్ను శిక్షించాను, కానీ తప్పెవరు చేసినా తప్పు తప్పే. నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో మీరెందుకు? తప్పే, క్షమించు, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను.